మేము ఆ టైంలో కిరణ్ అబ్బవరాన్ని చూసి అంటే నాట్ ఓన్లీ వేదిక మీద ఉన్న నాగ చైతన్య ఇంకా వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు చాలామంది అరే ఇతనికి ఒక హిట్ వస్తే బాగుండని చెప్పి మేము ఫీల్ అయ్యాం బేసిక్గా. సో అంటే అప్పుడున్న ప్రెషర్ అంటే మీకు అంటే ఒక హిట్లు వస్తున్నాయి కానీ రెస్పెక్ట్ లేదన్న ఇబ్బందా, లేదంటే కనుక నన్ను హీరోగా గుర్తించట్లేదన్న ఇబ్బంది ఏంటి? ఆ టైంలో మీరు మీరు మీ ఇబ్బంది ఏంటి? అసలు ఇబ్బంది ఏం లేదన్న. అంటే మీరు అంత ఫీల్ అయ్యి అంటే ఎందుకంటే ఎప్పుడు మీరు మీ పర్సనల్ విషయాలు పెద్ద షేర్ చేసుకోరు. అలాంటిది ఆ స్టేజ్ మీద మీ మదర్ గురించి చెప్పి నేను నిజం చెప్తున్నాను కదా, మాకే అనిపించింది అరే ఇతను ఇలా మాట్లాడినందుకని ఒక హిట్ వస్తే బాగుండు అనిపించింది యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటేనా, నాకు అలా మాట్లాడినందుకు నాకు సింపతి నచ్చదు. నేను ఎప్పుడు ఎందుకు మాట్లాడినంటే నాకు అది వద్దు. ఇక్కడ మనం ఎందుకు వచ్చాం, మన కష్టం మీద పడాలి, మన కష్టం నచ్చి టికెట్ తెగాలి, మన వర్క్ నచ్చి తెగాలి. నేను ఒకరి ఫ్యాన్ అను, ఇంకొక హీరోని వాడుకోను, ఇంకోటో అది పర్సనల్లీ నాకు వద్దు, అది నాకు నచ్చదు. నేను అందుకే ఎప్పుడు చెప్పుకోను నా గురించి కానీ ఇదని ఎప్పుడు చెప్పలేదు. విషయానికి వచ్చేసరికి ఏమైంది అని అంటే, సినిమా చాలా క్రూషియల్ టైంలో పడుతుంది, ఎవరు బిలీవ్ చేయట్లేదు, ఒక కాంపిటీషన్లో వస్తుంది. అండ్ ఇంకొకటి నేను నా జర్నీ అంతా చూస్తూ వస్తున్నాను కదా, నాకు తెలిసి ఎవరెంత పడ్డారో నాకు తెలియదు అన్న. కృష్ణానగర్కి వచ్చి ఒక సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఇక్కడికి వచ్చి ఒక టీ డబ్బులకు లేని సినారియో దగ్గర నుంచి నేను చూశాను, నేను పడ్డానని. కానీ బయట ప్రొజెక్షన్ వేరేలా వెళ్ళిపోతుంది. ఎదుటో నన్ను చూడడం ఎలా చూస్తున్నాడంటే ఏదో పెద్ద వీడు ఎవరో బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చాడు, ఎవరో ఏదో ఉండొచ్చాడు అనే పర్సెప్షన్ వెళ్ళిపోతుంది. దాన్ని నేను ఎప్పుడు ఖండించలేదు, ఎప్పుడు దాన్ని అడ్రస్ ఎక్కువ చేయలేదు. అవసరం లేదు, నా పని నేను చేసుకుంటూ వెళ్దాం, ఎందుకు వచ్చిందని. బట్ అది ఆగట్లేదు ఎక్కడికి, అది రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మనల్ని చూసే పర్సెప్షన్ రాంగ్ వేలో వెళ్ళిపోతుంది. ఇంకా నాకు అది ప్లాట్ఫామ్ అనిపించింది, అరే నేనేంటో ఒకసారి చెప్దాం ఆడియన్స్కి. వాళ్ళు వింటారా, అర్థం చేసుకుంటారా, చేసుకోరా అన్నది సెకండరీ థింగ్. బట్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్. ఇప్పుడు నేనేంటి అని చెప్పుకోవడంలో అసలు తప్పే లేదు. ఎప్పుడు చెప్పట్లేదు స్ట్రాంగ్గా, అది రోజు రోజుకి మనం చెప్పకపోవడం వల్ల చూసే పర్సెప్షన్ మారిపోతుంది. ఒకసారి అయితే చెప్దాం. అండ్ ఆ సినిమా కథలో అది ఉంది కాబట్టి ఆ రోజు కూడా థింగ్ ఏంటంటే అమ్మ కడుపు మీద ఆ సబ్జెక్ట్ అది. సో ఐ థాట్ ఆఫ్ టేకింగ్ సమ్ ప్లాట్ఫామ్. ఎప్పుడు నేను మాట్లాడలేదు మా ఫ్యామిలీ గురించి కానీ అమ్మ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఐ థాట్ నేను చెప్దాం అనుకున్నాను. ఇట్ డజంట్ మీన్ మళ్ళీ అందుకే చెప్పాను, ఎప్పుడు నాకు తెగే టికెట్ ప్రతి ఒక్కటి ట్రైలర్ చూసో లేకపోతే సినిమా నచ్చేది ఉండాలి, కానీ ఎప్పుడు అది వద్దు అని తారకన్. ఐ డోంట్ వాంట్ దట్ ఎనీ టైమ్. నాకు అది వద్దు, నా వర్క్ నచ్చి నా కంటెంట్ నచ్చి చూడాలి తప్ప ఇంకోటి